ఇండియా నెక్స్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య ఆత్రేయ జయంతి సందర్భంగా ఆ మహాకవిని స్మరించుకుందాం. సినీ కవిగా ఆత్రేయ దాదాపుగా మనందరికీ తెలిసిన మహనీయుడు. నాటకకర్తగా, నాటక రచయితగా ఒక సంచలనం సృష్టించాక ఆయన చిత్రసీమలోకి వచ్చి ఎన్నో మాణిక్యాలను, వజ్రాలను, రత్నాలను పాటలుగా, మాటలుగా మనకు అందించారు. ఎన్నో గొప్ప నాటకాలు, ఆ నాటకాల్లో ఎన్నో గొప్ప మాటలు, ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు, ఎన్నో మాటలు గొప్ప గొప్పగా రాసి మనందరినీ కూడా ఆత్రేయ గొప్ప అభిమానులుగా తీర్చిదిద్దారు. సముద్రాల రాఘవాచార్య, పింగళి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తర్వాత ఆత్రేయ సినీ సాహిత్యాన్ని విజయవంతంగా నడిపించారు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని అంటూ ఆత్రేయ మనిషి జీవనానికి అవసరమయ్యే సూచన చేశారు. సరళమైన భాషా శైలి, మనసుల్ని కలిగించగలిగే భావం, వీటితో ఆత్రేయ తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. సినిమా పాటల కన్నా ముందే ఆత్రేయ నాటకాలు, ఆ నాటకాల్లో ముఖ్యంగా ఎన్జిఓ అన్న నాటకం ఆ రోజుల్లో నాటక రంగంలో ఒక సంచలనం. డబ్బును సంపాదిస్తుంటుంది ఈ కాలంలో. పల్లెపడుచు చేతిలో కొడవలుండగా రాకెట్ ఉంటుందా అండి వంటి సంభాషణలున్న నాటకాలతో ఆత్రేయ ఒక నాటక రచయితగా మధ్యతరగతి మధ్యలో పెద్దపీట వేసుకున్నారు. పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిద్రపో తల్లిగా అని అంటూ ఒక జోలపాట రాసిన ఆత్రేయ తోడు నీడ సినిమాలోని అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మ అన్న జోలపాటలో అచ్చ తెలుగు పదాలతో అమ్మలు కన్నుళ్ళు తమ్మి పువ్వుళ్ళు, అమ్మలు కన్నుళ్ళు తమ్మి పువ్వుళ్ళు, తమ్మి పువ్వులు పూయు తళిరు వెన్నెల్లు అని రాశారు. తళిరు అంటే లేత అండి అని, అంటే అచ్చ తెలుగు పదం అది. అంటే ఎక్కడ సంస్కృత పదం లేకుండా మామూలుగా ఇళ్లలో అమ్మలు పాడుకునే జోలపాటలాగా ఆ పదాలతో, అంటే మట్టి నుంచి వచ్చే పదాలతో చక్కగా ఇలా ఒక జోలపాట రాశారు ఆత్రేయ. జోలపాటలు, ప్రేమ పాటలు ఇలా ఒకటి కాదు, కొన్నిటిల్లో ఒక రకమైన సాంద్రంగా, అంటే చదువరిని చేయగలిగే మాటలు రాస్తారు. ఉదాహరణకి సిరి సంపదలు సినిమాలో నిండు పున్నమి జాబిలి పాటలో అలుక చూపి అటువైపు తిరిగితే అగపడదనుకుని నవ్వేవు, అలుక చూపి అటువైపు తిరిగితే అగపడదనుకుని నవ్వేవు, నల్లని జడలో మల్లె పువ్వులు నీ నవ్వులకు అర్థం తెలిపేను అని గొప్పగా రాశారు. ఇల్లాలు, అంటే శోభన్ బాబు నటించిన ఇల్లాలు సినిమాలో ఓ బాటసారి ఇది జీవన రహదారి అనే పాటలో, ఓ బాటసారి ఇది జీవిత రహదారి అనే పాటలో కడుపు తీపికి రుజువేముంది, అంతకు మించిన నిజమేముంది అని ఎంతో గొప్పగా రాశారు. చూపు కన్నా ఎదురు చూపులే తీయనా అన్నారు. ఏ కన్నీరైనా వెచ్చగా ఉంటుంది, అది కలిమిలేములను మరిపిస్తుంది అని రాశారు. నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు అన్నారు. చేసినాను ప్రేమ క్షీరసాగర మథనం, మింగినాను హలాహలం అన్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నారు. తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు ఏలాగైనా, మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా అంటూ ఉర్దూ గజలియత్ స్థాయిలో ఒక పాట రాశారు. అంటే మనకి ఉర్దూ గజళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళకి ఈ తరహా సాహిత్యం తెలుసుంటుంది. ఎంత గొప్పగా రాశారు ఈ వాక్యాలని. ఆత్రేయ సినిమా పాటలు కూడా వచనలాగా రాస్తారు అన్న ఒక విమర్శ ఉంది. అంటే గేయత్వం లేకుండా, లిరిసిజం అంటాం ఇంగ్లీష్లో మనం, గేయత్వం లేకుండా ఆత్రేయ రాస్తారు అన్న ఒక మాట ఉంది. దాన్ని అపవాదు చేయగలిగే ఎన్నో
గేయత్వం ఉన్న పాటల్ని ఆత్రేయ రాశారు. ఉదాహరణకి మంచి చెడు సినిమాలో రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వంటి నా పరుగంటి, ఆ పాట మొత్తం గొప్ప లిరిసిజంతో గొప్ప గేయత్వంతో ఉంటుంది. ఇంకా అలా మరికొన్ని, ముఖ్యంగా ప్రేమ్ నగర్ సినిమాలో తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల అద్భుతమైన గేయత్వం ఉంటుంది ఆత్రేయ ఆ పాటలో. ఆ పాటలో ఒక చోట ఇలా రాస్తారు, రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి. గజల్లో దావా దలీల్ టెక్నిక్ అంటారు. ఆ తరహా అంటే ఆ స్థాయిలో ఇలాంటి వాక్యాలు రాశారు ఆయన. ఇంకా ఆ పాటంతా గొప్ప లిరిసిజం ఉంటుంది. రాజ్ కుమార్ అనే సినిమాలో ఇళయరాజా ట్యూన్కి ఆత్రేయ గారు చాలా గొప్ప పాట రాశారు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు, జానకి కలగనలేదు రాముడి సతి కాగలనని ఏనాడు. ఇట్లా ఆ పాటంతా ఒక లిరిసిజంతోనూ భావపుష్టితోనూ, ముఖ్యంగా తొలి చుక్కవు నువ్వే చుక్కానివి నువ్వే, ఇలాంటి ఒక చక్కటి అంటే గొప్ప సాహిత్యము లేదా కవిత్వం లేదా గేయత్వంతో ఆ పాట గొప్పగా రాశారు. ఆ పాటని ఆత్రేయ. మరో పాట నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి అని. మామూలుగా జాబిలి పైన ఉంటుంది, సిరిమల్లి భూమి మీద ఉంటుంది. దాన్ని విరోధాభాస చేసి నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి ఇలాగా ఆ పాట లిరిసిజంతో చాలా చక్కగా రాశారు ఆయన. ఆత్రేయ మీద మరొక మాట ఉంది ఆత్రేయ గురించి, తమిళ కవి కన్నదాసన్ ప్రభావం ఆయన మీద ఉందని. ఈ మాటను స్వయంగా ఆత్రేయ ఒప్పుకున్నారు, తన మీద కన్నదాసన్ ప్రభావం ఉంటుంది అని. అంటే కన్నదాసన్ రాసిన సందర్భాలకి ఆత్రేయ రాసిన సందర్భాల్లోనూ విడిగాను కొన్ని చోట్ల ఆయన చెప్పినట్టుగా కన్నదాసన్ ప్రభావం ఆత్రేయ మీద ఉన్నది అనడం నిజమే. కానీ గొప్ప విషయం ఏమిటంటే ఆత్రేయ పాటను కూడా కన్నదాసన్ తీసుకున్నారు. మనకు బాగా తెలిసిన ఆత్రేయ గారి పంక్తి, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఇది చాలా గొప్ప పంక్తి. నారాయణ రెడ్డి లాంటి కవి కూడా ఈ పంక్తికి ఆత్రేయని ఎంతో ప్రశంసించారు. ఈ పంక్తిని అழுదాலும் కన్నీర్ వரும் సిరితాலும் కన్నీర్ వரும் అని కన్నదాసన్ యథాతథంగా తీసుకున్నారు. కన్నదాసన్ తమిళ్లో ముందుగా రాసిన ట్యూన్లకు కానివ్వండి, ఆ సందర్భాలకు కానివ్వండి, ఆత్రేయ తెలుగులో రాయవలసి వచ్చినప్పుడు కన్నదాసన్ గారికి సాటిగా ధీటుగా గొప్పగా రాశారు. దానికి ఉదాహరణగా మనం గుప్పడి మనసు సినిమాలో నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా పాట చెప్పుకోవచ్చు. తమిళ్లో ఎంత బాగుంటుందో ఆ పాట తెలుగులోనూ అంత గొప్పగా దానికి సమాంతరంగా ఉంటుంది, అందులోని ఏ భావమో తీసుకోకుండా. మరొక సినిమా అందమైన అనుభవం, అందులో కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు అని ఆత్రేయ రాసిన పాట. ఆ పాట ముందు తమిళ్లోనే వచ్చింది, తమిళ వాతావరణం కోసమే ఆ పాట రాయబడింది. కానీ తమిళ కన్నదాసన్ కన్నా ఆత్రేయ గారు ఆ పాట చాలా సమయోచితంగా సందర్భానుసారంగా గొప్పగా రాశారు. మనకు బాగా తెలిసిన ఒక పాత పాట మనసే మందిరం సినిమాలో తలచినదే జరిగినదా అనే పాట. ఈ పాట పల్లవి చరణాలు కన్నదాసన్ భావాలను ఆత్రేయ తీసుకున్న, ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం అనే రెండో చరణం ఆత్రేయ స్వతంత్రంగా చాలా గొప్పగా రాశారు. మరో ముఖ్యమైన సినిమా మనం ఆత్రేయ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇళయరాజా చేసిన అభినందన సినిమా. ఈ సినిమాలో పాటలన్నీ కూడా వేరువేరు తమిళ సినిమాల్లో అంతకుముందే వచ్చినవే. కానీ ఆత్రేయ గారు ఈ సినిమాకి కథకు అనుగుణంగా రంగులలో కలవో లాంటి అద్భుతమైన సాహిత్యం కానివ్వండి, చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం మింగినాను హలాహలం, ఇలా ఆ సినిమా అంతా లిరిసిజంతోనూ ట్యూన్లకు రాయబడ్డ అద్భుతమైన సాహిత్యం ఆత్రేయ గారి ద్వారా మనకు వచ్చింది. మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన మరొక విషయం, ఆత్రేయ రోజుల నుండి అంటే ఆత్రేయ కాలం నుండి తెలుగులో కవిత్వం మనకి సినిమా పాటల్లో ఉన్నంత గొప్పగా సమృద్ధిగా బయట లేదు. ఇది మనం అంటే ఆత్రేయ వల్ల సాధారణ జనాలు కవిత్వం వైపుకు తిరిగారు అనడం ఒక క్షేత్ర వాస్తవం అండి. ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచంలో మరో కవి రాయలేదు. ఇది ఒక అంటే మనం మాటికి మాటికి స్మరించుకోవలసిన సత్యం. అంటే ఒక లెక్క ప్రకారం 100కు పైగా మనసు పాటలు రాసినట్టుగా ఒక పరిశీలన తెలియజేస్తోంది మనకి. ఆత్రేయ మరొకరితో మనం పోల్చగలమా ఆయన్ని? ఆత్రేయ ఈజ్ ఈక్వల్ టు ఆత్రేయ అంతే. మనం ఇందాక నుంచి ఆచార్య ఆత్రేయ అనుకుంటున్నాము. ఆయన అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు.
మనసు పండడం వల్ల, పండిన మనసు ఉండడం వల్ల ఆత్రేయ లాంటి కవులు ఉంటారు. ఆత్రేయ గొప్ప మాటగాను, గొప్ప పాటగాను మనతో ఎప్పుడూ ఉంటారు.